ప్రతిధ్వనికి స్వాగతం. గ్రీన్ హైడ్రోజన్ భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తోన్న సరికొత్త ఇంధనం. ఆ క్రమంలోనే భారతదేశ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా ఇటీవలే కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. శిలాజ ఇంధన వినియోగం తగ్గించి పునరుత్పాదక వనరుల్ని ప్రోత్సహించే దిశగా వేస్తున్న అడుగుల వేగం పెంచింది. సమస్యలు లేని శుద్ధ ఇంధనం కోసం శ్రీకారం చుడుతున్నట్లు స్వయంగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆంధ్రప్రదేశ్ విశాఖ తీరంలోనే అందుకు సంబంధించి మొదటి హబ్ ఏర్పాటు కానుంది. మరి ఇంతగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న గ్రీన్ హైడ్రోజన్ కాన్సెప్ట్ ఏంటి? ఇది ఇంధన రంగాన్ని ఎలా మలుపు తిప్పనుంది? గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రజల జీవనంలో ఎలాంటి మార్పులకు అవకాశం ఉంది? ఇది అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ విఎస్ఆర్కే ప్రసాద్ గారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశ్రాంత డైరెక్టర్, అలాగే డాక్టర్ ఎన్వి చౌదరి గారు, హెచ్పిసిఎల్ విశ్రాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఐఐసిటి సలహాదారు, పెట్రోకెమికల్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుభవశాలి. ప్రసాద్ గారు, వెంకటేశ్వర గారు, నమస్తే అండి. ప్రసాద్ గారు, గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? అసలు దీని కాన్సెప్ట్ ఏంటి? ఇది ప్రపంచ ఇంధన రంగం ముఖ చిత్రాన్ని ఎలా మార్చబోతోంది? హైడ్రోజన్ను అనేక రకాలుగా దాన్ని ప్రొడ్యూస్ చేయొచ్చమ్మా. ఉత్పత్తి చేయటంలో విధానం బట్టి హైడ్రోజన్కి రకరకాల పేర్లు పెట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే మన రసాయన రియాక్షన్స్ ద్వారా వచ్చేది హైడ్రోజన్ ఒక రకంగా ఉంటుంది, కానీ వాణిజ్యపరంగా అది వచ్చేసరికి ఉత్పత్తి చేయటం కొంచెం కష్టం అవుతుంది. అలా కాకుండా మామూలుగా ఈ శిలాజ ఇంధనాల ద్వారా హైడ్రోజన్ కూడా, అంటే శిలాజ ఇంధనాల ద్వారా వచ్చిన విద్యుత్తును వాడి మనం హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు ఎలక్ట్రాలిసిస్ ద్వారా. అలా చేసిన ఇదేంటంటే శిలాజ ఇంధనాల్లో వచ్చినప్పుడు కాలుష్యాలు వస్తాయి కాబట్టి దాన్ని అలా వచ్చిన దాన్ని గ్రే హైడ్రోజన్ అంటాం. అంటే CO2, H2 అవన్నీ సింథసిస్ ద్వారా చేస్తాం అన్నమాట, ఎలక్ట్రాలిసిస్ ద్వారా కాకుండా. దాన్ని అలా వచ్చిన దాన్ని గ్రే హైడ్రోజన్ అంటాం. అలా కాకుండా ఈ గ్రే హైడ్రోజన్లో వచ్చిన CO2ని దాన్ని మళ్ళా భూమిలోకి తీసుకెళ్ళటం కానీ దాన్ని వాతావరణ దీనిలోనికి వదలకుండా చేసిన పరిస్థితి తీసుకొస్తే దాన్ని బ్లూ హైడ్రోజన్ అంటాం. అలా కాకుండా కేవలం మన సోలార్ పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ కానీ, అంటే విండ్ ఎనర్జీ అవ్వచ్చు, సోలార్ ఎనర్జీ అవ్వచ్చు, న్యూక్లియర్ ఎనర్జీ అవ్వచ్చు, ఇంకే టైప్ ఆఫ్ ఎనర్జీ అని అవ్వచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీని కానీ అదర్ అంటే శిలాజ ఇంధనాల ద్వారా వచ్చిన దానికి కాలుష్యకారకం కాని ఇంధనాలను కనుక వాడి చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటాం. ఈ గ్రీన్ హైడ్రోజన్ వల్ల ఏంటంటే మనకి 1 కిలోవాట్ పవర్ కనుక యూజ్ చేసుకుంటే గ్రీన్ హైడ్రోజన్ వచ్చేది చాలా తక్కువ. అంటే సుమారు 1 కేజీకి గ్రీన్ హైడ్రోజన్ కావాలంటే మనకు సుమారు 39 కిలోవాట్ల పవర్ కావాల్సి వస్తుంది. వేరే 1 కేజీ గ్రీన్ హైడ్రోజన్ సుమారు 26 నుంచి 33 వరకు కిలోవాట్ల విద్యుత్తును ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే అంత ఎనర్జీని ఇస్తుంది. అంటే మీకు ఇక్కడ చూస్తే కొంచెం అదేంటి మరి 39 కిలోవాట్ల ఎనర్జీని వాడటం ఏంటి, 33 కిలోవాట్ల ఎనర్జీని తీసుకురావడం కోసం 1 కేజీ హైడ్రోజన్ ఎందుకు తయారు చేయాలి అనే ఒక సందేహం తప్పనిసరిగా వస్తుంది గ్రీన్ హైడ్రోజన్ మీద. అదేమిటంటే అది కేవలం ఒక మన ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది వాహనాల్లో వాడినప్పుడు కానీ ఇంకో రకంగా వాడినప్పుడు కానీ ఆ కాలుష్యం అంతా కూడా తగ్గుతుంది కాబట్టి ఆ రకంగా ఇండైరెక్ట్గా వస్తుంది. కానీ ఆ గ్రీన్ హైడ్రోజన్ అనేది ఈ మన శిలాజ ఇంధనాల ద్వారా వచ్చినప్పుడైతే ఆ గ్రే హైడ్రోజన్ అన్నాం కదా ఇంతకుముందు, అది దానివల్ల అయితే నష్టం వస్తుంది. కానీ ఈ రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ ఇలాంటి ఎనర్జీలు కనుక వాడి చేసినప్పుడు దానికి ఉత్పత్తి ఖర్చు ఎంత అవ్వదు, ఉత్పత్తి ఖర్చు చాలా తక్కువ అవుతుంది. కారణం ఏంటంటే మనకి సోలార్ ఎనర్జీ సుమారుగా ఒక ₹2 లేకపోతే ఇప్పుడైతే 2.5 రూపాయలు కూడా తక్కువ కూడా వస్తుంది. అలాగే విండ్ ఎనర్జీ కూడా చాలా తక్కువ ఖరీదుతో మనకు వస్తుంది. కాబట్టి దీని నుంచి వచ్చిన హైడ్రోజన్ను, ఎందుకంటే సోలార్ ఎనర్జీ కంటిన్యూస్గా ఉండదు మనకి, అలాగే విండ్ ఎనర్జీ కూడా కంటిన్యూస్ ఉండదు, ఇట్ డిపెండ్స్ అపాన్ ది వెదర్. అలాంటి సందర్భంలో ఈ గ్రీన్ హైడ్రోజన్ మనం ప్రొడ్యూస్ చేసుకుని స్టోర్ చేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు కాబట్టి ఎంత టైం అయినా వాడుకోవచ్చు. కాబట్టి అదొక కంటిన్యూస్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కింద వస్తుంది. కాబట్టి ఆ రకంగా గ్రీన్ హైడ్రోజన్కి ప్రాధాన్యత చాలా ఉందమ్మా. వెంకటేశ్వర గారు, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యాలు ఏంటండి? ఈ లక్ష్యాలు ఏంటంటే, ఒకటేమో పొల్యూషన్ తగ్గించడం అండి. CO2 ఎమిషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అవి తగ్గించడం ఒకటి. రెండోదేమో మన పెట్రోలియము తర్వాత గ్యాస్, న్యాచురల్ గ్యాస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాము దానికోసమని. అందులో కనీసము 1,00,000 కోట్లు ఇంపోర్ట్
తగ్గించాలనేది ఒక ప్రధాన ఆబ్జెక్టివ్ అండి. ఇంకోటేమో ఎక్స్పోర్ట్ చేయడం కూడానండి. హైడ్రోజన్ వేరే కంట్రీలకి ఎక్స్పోర్ట్ చేస్తే ఫారెక్స్ ఎర్న్ చేయొచ్చు, అది కూడా ఒక ఆబ్జెక్టివ్. తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఆల్మోస్ట్ 6 lakh ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఒక ఆబ్జెక్టివ్ అండి. అంటే ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వల్ల కాలుష్యాన్ని ఎలా తగ్గించవచ్చు అంటారు సార్? హైడ్రోజన్ ఎలా 95% హైడ్రోజను న్యాచురల్ గ్యాసు లేదా కోలు లేదా నాఫ్తా నుంచి ప్రొడ్యూస్ చేస్తారండి. స్టీమ్ రిఫార్మింగ్ అనే ప్రాసెస్తో ప్రొడ్యూస్ చేస్తారు. ప్రతి టన్ను హైడ్రోజన్ ప్రొడక్షన్కి 10 నుంచి 12 టన్నుల CO2 ఉత్పత్తి అవుతుందండి, ఎమిట్ చేస్తాం. అది చాలా ఎక్కువ కాలుష్యాన్ని ఇస్తుంది. సో గ్రీన్ హైడ్రోజన్ వలన అది బాగా తగ్గించవచ్చు. మన MNRE అండి, MNRE డెఫినేషన్ ప్రకారం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెఫినేషన్ ప్రకారము ప్రతి టన్ను హైడ్రోజన్కి CO2 రిలీజ్ చేసేది 2 టన్నుల కన్నా తక్కువ అయితే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటామండి. సో మనం ఇప్పుడు 10 నుంచి 12 టన్నుల CO2 వదులుతున్నాము అట్మాస్ఫియర్లోకి ప్రతి టన్ను హైడ్రోజన్ ప్రొడక్షన్లో. దాన్ని 2 టన్నుల కన్నా తక్కువ CO2 ఎమిషన్కి తీసుకొస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. ఆ విధంగా మనం కాలుష్యాన్ని తగ్గించవచ్చునండి. సార్, అంటే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వల్ల సముద్ర తీర ప్రాంతాలు చాలా ఉపయోగం దీని ఉత్పత్తి అని ప్రసాద్ గారు చెప్పారు ఇందాక. అంటే దీనివల్ల భవిష్యత్తులో నష్టాలు ఏమైనా ఉంటాయా? దీనివల్ల నష్టాలు అనేటివి చాలా తక్కువ అండి. ప్రతి కేజీ హైడ్రోజన్కి ఆల్మోస్ట్ 12 కేజీల వాటర్, 10 నుంచి 12 కేజీల వాటర్ అవసరం ఉంటుంది. సో మనకి సముద్ర తీరంలో అయితే వాటర్ ఎక్కువగా ఈ సముద్ర తీరంలో ఎక్కువ ఉత్పత్తి చేయడానికి ఉపయోగించడం వల్ల భావితరాలకి ఏమైనా నష్టం ఏమైనా ఉంటుందా? దానివల్ల ఎక్స్పోర్ట్ చేయొచ్చా? ఎంతకాలం వరకు చేయొచ్చు? భావితరాలకి నష్టమే ఉండదండి గ్రీన్ హైడ్రోజన్ వలన. ఎందుకంటే ఒకటేమో మనము కాలుష్యం తగ్గిస్తున్నాము, ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది. సో ఉపయోగాలే ఉన్నాయండి, నష్టాలు అనేటి దీనివల్ల ఉండవండి. ఓకే. ప్రసాద్ గారు, మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినట్లు విశాఖ పూడిమడక వద్ద ఏర్పాటు చేయబోతున్న ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ప్రాధాన్యత ఏంటండి? పూడిమడక దగ్గర కూడా సుమారు 1500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను తయారు చేయాలని చెప్పి మన ప్రధాని మోడీ గారు ప్రకటించినటువంటి పూడిమడక గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనమాట. అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, సుమారు 1 కేజీ గ్రీన్ హైడ్రోజన్ కనుక యూజ్ చేస్తే సుమారుగా 26 నుంచి 33 కిలోవాట్ల పవర్ వస్తుందని. ఈ రకంగా చూసినప్పుడు ఈ 1500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ నుంచి మనం 20 గీగావాట్ల పవర్ను తీసుకురావడానికి ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడికి ఒకటి ఏంటంటేనమ్మా, దీంట్లో మనం యాక్చువల్గా వీళ్ళు ప్రస్తుతం వాడుతుంది సోలార్ పవరును విండ్ పవర్ 2 మాత్రమే వాడుతున్నారు ఈ పూడిమడక. దీంట్లో భవిష్యత్తులో ఎందుకంటే ఇది సీ కోస్ట్లో ఉంది కాబట్టి ఒక చక్కని వినూత్నమైన టెక్నాలజీ ఒకటి ఉంది, న్యూక్లియర్ ఎనర్జీ అనేది. ఆ న్యూక్లియర్ ఎనర్జీ ఏంటంటే ఇంతకుముందు అందరూ కూడా భయపడుతుండేవారు. న్యూక్లియర్ ఎనర్జీ అనగానే ఏమైనా యాక్సిడెంట్ జరిగితే మొత్తం ఫిష్ పోతుంది, అది ఇంకోటి పోతుంది, మొత్తం జీవరాశే పోతుంది అనేది. కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో చాలా అధునాతనమైనటువంటి టెక్నాలజీలు ఏమిటంటే మనకి ఈ న్యూక్లియర్ మోడరేటర్స్ కూడా చాలా చక్కని రియాక్టర్స్ వచ్చినాయి, న్యూ రియాక్టర్స్. ఈ న్యూక్లియర్ రియాక్టర్స్లో ఏంటంటే చాలా అత్యున్నతమైనటువంటి హీట్ని ప్రొడ్యూస్ చేయడంలో 710 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా వెళ్తుంది. వేరే మామూలు అంతకుముందువి 325 డిగ్రీ సెంటీగ్రేడ్ అట్లా వస్తుంది. ఇది 710 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇది రావడంతో దీని నుంచి వచ్చే ఆ హీట్ను వాడుకొని మనం ఎనర్జీని కన్వర్ట్ చేసుకుంటే ఎలక్ట్రాలిసిస్లో కనుక దాన్ని యూజ్ చేసుకుంటే ఈ సీ వాటర్ నుంచి వచ్చిన వాటర్ని మనం కనుక ప్రాసెస్ చేస్తే ఏమవుతుంటే అక్కడ దానిలో ఈ CO2 కూడా సీ వాటర్లో ఉన్న CO2 కూడా మనం తీసేసేయచ్చు. దాన్ని మనం వేరే ప్రాసెస్కి పంపుకోవచ్చు. అలాగే ఈ హైడ్రోజన్ వాటర్లోంచి తీసేయటం వల్ల మనకి న్యూక్లియర్ ఎనర్జీ, దానివల్ల వస్తున్న న్యూక్లియర్ ఎనర్జీ వల్ల వచ్చే ఖర్చు ఎంత తగ్గుతుందంటే 1 కిలోవాట్ పవర్కి సుమారుగా ₹1 కంటే పడదు. అంత చక్కని విద్యుత్, చీప్, చాలా చాలా సౌకర్యవంతమైనటువంటి విద్యుత్ వస్తుంది. అంతేకాకుండా దీనిలో ఏ రకమైన కాలుష్యాలు లేవు, కంటిన్యూస్ ఎనర్జీ. ఇప్పుడు సోలార్ పవర్ కేవలం పగల 6 గంటలు మాత్రమే బాగా ఎక్కువ వస్తుంది, తర్వాత మళ్ళీ ఒక 3-4 గంటలు కొంచెం వస్తుంది, తర్వాత అసలు ఏమి ఉండదు.
అలాగే విండ్ ఎనర్జీ, ఆ విండ్ ఉన్నంతసేపు బాగానే వస్తుంది. విండ్ ఆగిపోయినప్పుడు వాతావరణ పరిస్థితులు మారినప్పుడు అప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది అలా కాకుండా న్యూక్లియర్ ఎనర్జీ కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. కేవలం ఒక టన్ యురేనియం 235 తీసుకుంటే సుమారుగా ఒక గెగావాట్ పవర్ని తీసుకురావచ్చు అనేది దీంట్లో ఉంది. అంటే దాన్ని కంటిన్యూస్గా దాని 700 ఇయర్స్ లైఫ్ టైం అవటం వీటన్నిటి వల్ల ఏంటంటే ఇది చాలా కాలం అనటం వల్ల చాలా చక్కని కాలుష్యరహితమైనటువంటి ఎనర్జీ, కంటిన్యూస్ ఎనర్జీ రావటం వల్ల ఈ హైడ్రోజన్ ప్రొడక్షన్కి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకపోవటమే కాకుండా ఈ సాల్ట్ వాటర్లో ఉన్నటువంటి సీ వాటర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కూడా మనం రిమూవ్ చేయటం, అంటే పొల్యూటెంట్ తగ్గిస్తున్నాం సీ వాటర్లో ఒక రకంగా. రెండో రకంగాను దీన్ని చీప్గా హైడ్రోజన్ తయారు చేయగలుగుతున్నాం చాలా. అందువలన ఇది చాలా ఉపయోగకరంగా పూడి మడకలో పెట్టడం అనేది ఒక మంచి ఉన్నతమైన పద్ధతేను. అయితే ఏంటంటే కేవలం ఇప్పుడు ప్రస్తుతం స్టార్ట్ అవుతూ మాత్రం కేవలం మన సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీతో స్టార్ట్ అవుతున్నప్పటికీ కూడా భవిష్యత్తులో దీన్ని కూడా వినియోగించుకునే పద్ధతిలో కనుక ఆలోచన చేసి దానికి తగ్గట్టుగా కనుక ప్రాజెక్టులు కనుక చేసుకోగలిగితే మనకు అపారమైనటువంటి సముద్ర తీరం ఉంది. ఈ సముద్ర తీరం అంతా ఉన్నదాన్ని మనం చక్కగా వినియోగించుకుని ఇలాంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇంతకుముందు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ కెన్ బికమ్ ఏ బిగ్ హబ్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్. అది అవటానికి ఇది ఒక నాంది అవుతుందని చెప్పి నా భావన. వెంకటేశ్వర గారు, శిలాజ ఇంధనాల్ని తగ్గించడం, భారతదేశం పెట్టుకున్న నెట్ జీరో లక్ష్యాలను చేరుకోవడానికి ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎలా ఉపయోగపడుతుందండి? ఇంకా గ్రీన్ హైడ్రోజన్లో మనము ఇప్పుడు చూసుకుంటే 3 గెగాటన్ల వరకు CO2 ఎమిట్ చేస్తుందండి భారతదేశము. దానిలో ఆల్మోస్ట్ మనం 10% గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ వలన తగ్గించవచ్చునండి. మనం గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసి దాన్ని ఇంధనంగాను, లేదంటే కెమికల్స్కి అమోనియా ప్రొడక్షన్ కానివ్వండి, లేకపోతే ఫార్మాస్యూటికల్స్ కానివ్వండి, వేరియస్ కెమికల్స్ ప్రొడ్యూస్ చేయడానికి హైడ్రోజన్ యూజ్ చేస్తాము. ఫర్టిలైజర్స్ వీటికి కూడా యూజ్ చేస్తాము. సో ఇలా యూజ్ చేసిన దానివలన మనము 10% వరకు 10 నుంచి 12% వరకు కార్బన్ ఎమిషన్స్, అంటే CO2 ఎమిషన్స్ కాలుష్యాన్ని తగ్గించవచ్చునండి. ప్రసాద్ గారు, మరి హైడ్రోజన్లో మనకు అనేక రకాలు ఉన్నాయి, ఇందాక మీరు చెప్పారు. వాటిలో గ్రీన్ హైడ్రోజన్ మాత్రమే ఎందుకు ప్రత్యేకమైందండి? ఈ గ్రీన్ హైడ్రోజన్ వల్ల ఎందుకు ప్రత్యేకత ఏంటంటమ్మా, ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇంతకుముందు చాలామంది పీపుల్ అడుగుతుంటున్నారు, నన్ను కూడా చాలామంది అడిగారు, ఏమండి గ్రీన్ హైడ్రోజన్ తయారు చేస్తా అంటున్నారు, ఒక గ్రీన్ హైడ్రోజన్ 1 కేజీ తయారు చేయాలంటే సుమారుగా 39 కిలోవాట్ల పవర్ ఖర్చు చేయాలి. ఈ 39 కిలోవాట్ల పవర్ ఖర్చు చేస్తే వచ్చే కిలోగ్రామ్ హైడ్రోజన్తో కేవలం మీరు ప్రొడ్యూస్ చేయగలిగేది 25 నుంచి 33 కిలోవాట్లు, అంటే తక్కువ పవర్ వస్తుంది, మీరు ఏ రకంగా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే అది అంటంలో వాళ్ళకి రీజన్ కూడా ఉంది. అన్నప్పుడు అలా కాదు, గ్రీన్ హైడ్రోజన్ అట్లా రాదు, శిలాజంధ్రాల నుంచి వచ్చే హైడ్రోజన్ మీరు చెప్పేది. గ్రీన్ హైడ్రోజన్ అంటే సోలార్ పవర్ని, విండ్ పవర్ని వాడుతున్నాం కాబట్టి దీనిలో మనకి ఆ కాలుష్యాలన్నీ తగ్గిపోతాయి. శిలాజంధ్రం వల్ల మనకి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్స్ ఇలాంటివి, నైట్రోజన్ ఆక్సైడ్, ఇన్ని రకాలైనటువంటి కాలుష్య కారకాలు వాహనాలు, గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ వస్తాయి. వీటన్నిటి వల్ల మనకి వాతావరణం కలుషితం అవుతుంది. ఇప్పటికే మనం చాలా గ్లోబల్ వార్మింగ్లో ఎంతవరకు వచ్చేసామంటే, మీరు గత సంవత్సరం 2024 చూశారు, ఎంత దారుణమైన సంవత్సరం, అది కేవలం ఒక నాంది మాత్రమే. ఇక భవిష్యత్తులో ఇలాంటి సంవత్సరాలు చాలా చూడబోతున్నాం ఇదే కంటిన్యూ అయితే. సో వాటిని కంట్రోల్ చేయాలి అంటే మనం శిలాజంధనాలు వీలైనంత తక్కువ వాడటం ప్రయత్నం చేయాలి. ఈ తక్కువ చేయడంలో కాలుష్యం ఒకటి తగ్గటం ఒకటే కాకుండా మనం శిలాజంధనాలకి పూర్తిగా విదేశాల మీద ఆధారపడుతున్నాం. ఆ విదేశాల మీద ఆధారపడేటప్పుడు జరుగుతున్నటువంటి ఖర్చు సుమారు 13 లక్షల కోట్లు మనం శిలాజంధనాల మీద ఖర్చు చేస్తున్నాం. ఇప్పుడు దాన్ని పూర్తిగా మనం నియంత్రించడానికి పూర్తి అవకాశం వస్తుంది. అదే శిలాజంధనాల నుంచి హైడ్రోజన్ తయారు చేస్తే వారందరూ మాట్లాడుతున్నట్టు చాలా ఇది ఏ రకమైనటువంటి సౌలభ్యం లేదు, దానివల్ల వచ్చే లాభం లేదు. అంటే గ్రీన్ హైడ్రోజన్ కి కేవలం సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ సరిపోతుందా సార్? సరిపోతుంది. దానికంటే సౌలభ్యం ఇంకోటి చెప్పాను ఇప్పుడే, న్యూక్లియర్ ఎనర్జీ. యాక్చువల్గా సోలార్ ఎనర్జీ గురించి చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమంటే ల్యాండ్ చాలా ఎక్కువ కావాలి కదండి, మనకు అంత ల్యాండ్స్ ఎక్కడుంటాయి, ఇవన్నీ పద్ధతి కాదు కదా అని. దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే మీకు ఒక సోలార్ ఎనర్జీ ప్లాంట్ కావాలంటే 1 కిలోవాట్ దీనికి సుమారు ఒక 150 స్క్వేర్ ఫీట్ కావాలంటే, సుమారు 1 గెగావాట్ పవర్ కావాలంటే 2 ఎకరాల స్థలం కావాలి.
ఈ 2 ఎకరాల స్థలం ప్రతిదానికి తీసుకుంటా పోవాలంటే చాలా కష్టం అవుతుంది. కానీ ఉదాహరణకి ఈ మధ్యనే కర్ణాటకలో మన సోలార్ పవర్ ప్లాంట్ అంటే గ్రీన్ పవర్ ఆఫ్ ఇండియా, అది టాటా పవర్ వాళ్ళు ఒక 50 ఎకరాల్లో రాఖీ ఏరియాలో, పూర్తి రాఖీ ఏరియా, అక్కడ ఏ రకమైనటువంటి గ్రీనరీ లేదు, ఏ రకమైన పంటలు ఉండవు, అలాంటి ఏరియాలో ఒక 20 గిగావాట్ల పవర్ ప్లాంట్లు పెట్టగలిగారు. అలాంటి దాంట్లో పెడుతుంటే ఏమవుతుందంటే ఆ అన్యూస్ఫుల్ ఏరియాని వాడుకోవచ్చు. అలాగే మనకి చాలా ఎడారి చాలా ఉంది మనకు అక్కడ రాజస్థాన్లో, అలాంటి చోట్ల పెట్టుకుంటే బాగా ఉపయోగపడుతుంది. అయితే అక్కడి నుంచి ఇక్కడ దాకా తేలేము కాబట్టి దేశం అంతా కావాలి కాబట్టి దీనికంటే ఎక్కువ ల్యాండ్ అవసరం లేకుండా, అలాగే వాటి మీద కేవలం 5-6 గంటలే వస్తుంది తర్వాత లేదు అనే భావం లేకుండా, వీటన్నిటికీ సరైనటువంటి నివృత్తి ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ. న్యూక్లియర్ ఎనర్జీలో ఇప్పుడు ఏంటంటే చాలా మోడరేట్ రియాక్టర్స్ అని, చాలా చక్కటి రియాక్టర్స్ చిన్నవి చక్కగా వస్తున్నాయమ్మ. వాటిని యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే ల్యాండ్ ఎక్కువ పట్టదు, అవి పూర్తిగా సేఫ్, దే ఆర్ టోటలీ హజార్డస్ ఫ్రీ. అంతేకాకుండా ఎనర్జీ కంటిన్యూస్గా వస్తుంది కాబట్టి దానిలో న్యూక్లియర్ ఎనర్జీలో వచ్చే పవర్ మనకు వచ్చేసేది ఏంటంటే కిలో వాట్కి కేవలం ₹1 కంటే తక్కువ. ఆ రూపాయి కంటే తక్కువ క్లీన్ ఎనర్జీ వస్తున్నప్పుడు దాన్ని యూజ్ చేసుకుని గ్రీన్ హైడ్రోజన్ తీసుకొస్తే ఆ గ్రీన్ హైడ్రోజన్ మన వాహనాలకు మొత్తం త్రూఅవుట్ దేశం కానీ, అలాగే వాహనాలు ఒకటే కాదు వేరియస్ అదర్ ప్లాంట్స్ కూడా సప్లై చేసుకుంటా, ఎక్కడైతే మనం న్యాచురల్ గ్యాస్ వాడుతున్నామో, ఎక్కడైతే శిలాజంధ్రాలు వాడుతున్నామో ఆ చోట్ల కూడా ఈ గ్రీన్ హైడ్రోజన్ వాడుకోవచ్చు. ఎందుకంటే దాన్ని స్టోరేజ్ చేసుకోవచ్చు, అదే కంటిన్యూస్గా వాడుకోవచ్చు. అందువల్ల దానికి వచ్చే అడ్వాంటేజ్ చాలా ఉపయోగపడుతున్నాం ఆ రకంగా. అంటే సార్ గ్రీన్ హైడ్రోజన్ అనేది మన విశాఖ తీరంతో పాటు ఇంకా దేశంలో ఎక్కడెక్కడ దీనికి అవకాశాలు ఉన్నాయండి? విశాఖ మన సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా మనం గ్రీన్ హైడ్రోజన్ పెట్టుకోవడానికి చాలా అవకాశం ఉంటుందమ్మా. కారణం ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు న్యూక్లియర్ ఎనర్జీ వాడితే సీ వాటర్కి బాగా అడ్వాంటేజ్. అది ఎలాగంటే సీ వాటర్ ప్రాంతంలో కనుక న్యూక్లియర్ ఎనర్జీ వాడుకుంటే ఆ వచ్చిన దీంట్లో CO2ని వాడుకోవచ్చు, దాన్ని ప్యూరిఫై చేస్తున్నాం. అట్ ది సేమ్ టైము అక్కడ H2O హైడ్రాలసిస్ ద్వారా వచ్చే సీ వాటర్ నుంచి వాడటం వల్ల మెయిన్ వాటర్ మనకి ఎక్కడ ఇబ్బంది కలగదు, మరి వాటర్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి మనం వృధా చేస్తామనే భావం ఉండదు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న సీ కోస్ట్ దాని నుంచి మొత్తం ఎక్కడైతే ఉందో మన సుమారు ఈ మధ్యనే సవరించారు 1500 కిలోమీటర్లు 1600 కిలోమీటర్లు కానీ మొత్తం మన సీ కోస్ట్ 1200 కిలోమీటర్లని. ఆ 1200 కిలోమీటర్లు కూడా మనం శుభ్రంగా వాడుకోవచ్చు. ఎక్కడ అయితే పరిశ్రమకి అవసరం ఉందో, ఎక్కడైతే మనకి ఒక కాకినాడ కానీ, అలాగే మన ఈ మచిలీపట్నం కానీ, బాపట్నం కానీ, అలాగే ఇట్లాంటి పోర్ట్ సముద్ర ప్రాంతాలన్నింటిలో వాడుకోవచ్చు అమ్మది. వెంకటేశ్వర గారు, అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, దాని వినియోగం అనుభవాలు ఎలా ఉన్నాయి, అసలు దీని ప్రయోజనాలు సవాళ్లపై అవి ఏం చెప్తున్నాయండి? దీంట్లో ఏంటంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే దీనికి 2 కావాలండి. ఒకటేమో మనకు పవరు, ఎలక్ట్రిసిటీ కావాలి. గ్రీన్ హైడ్రోజన్ ఎక్కువ ఎలక్ట్రోలసిస్ ద్వారా, అంటే నీళ్ళని కరెంట్ యూజ్ చేసి, ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి మనము H2O, వాటర్ అంటే H2O అండి, హైడ్రోజన్ ఆక్సిజన్ యాటమ్స్ ఉంటాయి. సో దాన్ని విడగొట్టి హైడ్రోజన్ మనం హైడ్రోజన్ ఆక్సిజన్ సపరేట్ చేసి హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయొచ్చు. దీంట్లో మనకి ఎలక్ట్రిసిటీ అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని కాస్ట్, ఎలక్ట్రిసిటీ ఇప్పుడు మీరు చూస్తే 50 యూనిట్లు కావాలండి. 1 kg హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి 50 యూనిట్ల ఎలక్ట్రిసిటీ అవసరం ఉంటుంది. సో దానివలన దాని కాస్ట్, అంటే దాని ప్రైస్ చాలా ఎక్కువ అవుతుంది. అదొక ఛాలెంజ్ అండి. దాంట్లో చాలా రీసెర్చ్ జరుగుతుంది ఇప్పుడు. ఎట్లా తగ్గించాలి, ఎఫిషియన్సీ ఎలా పెంచాలి, కరెంటు కాస్ట్ ఎలా తగ్గించాలి, అదొకటి. ఎలక్ట్రోలైజరు కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది, అవి కూడా తగ్గించడానికి రీసెర్చ్ జరుగుతుంది. ఇంకా మూడోది ఏంటంటే నీళ్ళండి. దానికి చాలా శుద్ధమైన వాటర్ కావాలి. సో అదొకటి. వాటర్ ప్రాసెస్ చేయడము, వాటర్ అవైలబిలిటీ, అంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు తాగడానికే నీళ్లు లేవు, మిగతా వ్యవసాయాలకు నీళ్లు లేవు. అట్లాంటి దగ్గర ఇంత వాటర్ కావాలంటే అది కొంచెం కష్టమవుతుంది. సో అందుకని తీర ప్రాంతాల్లో అయితే సముద్రం దగ్గర లేదా నదులు ఉన్న దగ్గర, నీళ్ళు అవైలబుల్ ఉన్న దగ్గర ఇది కొంచెం సులభతరం అవుతుంది. సో మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే
కాస్ట్ తగ్గించడం అండి. హైడ్రోజన్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడము అది మేజర్ ఛాలెంజ్ అండి ఇప్పుడు. ప్రసాద్ గారు, విశాఖ తీరంలో రాబోతున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్కు ఆంధ్రప్రదేశ్కు అపారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు మీరు. దీనికి అనుబంధంగా ఎలాంటి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయండి అక్కడ? ఇక్కడ ఎప్పుడైతే గ్రీన్ హైడ్రోజన్ తీసుకొస్తున్నామో దీనిలో టెక్నాలజీ వైజు 3 ప్రాసెసెస్ ఇన్వాల్వ్ అయినాయమ్మ. ఒకటి హైడ్రోజన్ స్టోరేజ్, ఒకటి సోలార్ పవర్ ప్లాంట్స్ ఇండక్షన్, ఒకటి విండ్ పవర్ ఎనర్జీ ఇండక్షన్. ఈ మూడుని కాకుండా మనం నేను చెప్పినట్టుగా కనుక రేపు భవిష్యత్తులో మన టెక్నాలజీ డెవలప్ చేసి న్యూక్లియర్ ఎనర్జీ కూడా పెట్టుకుంటే 4 టెక్నాలజీకి సంబంధించిన ఇది ఉండటమే కాకుండా ఈ హైడ్రోజన్ ఎప్పుడైతే మనకు చీప్గా వస్తుందో ఇప్పుడు ఉన్న కొద్దిగా టెక్నాలజీ న్యూక్లియర్ ఎనర్జీ నుంచి వచ్చే టెక్నాలజీకి అయితే మీకు ఎంత తేడా వస్తుందంటే వాళ్ళ మార్కెట్లో 1 kg హైడ్రోజన్కి సుమారు ఒక 9,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే దీని నుంచి న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా వచ్చేదానికి సుమారు 500 రూపాయలు 1000 రూపాయల మధ్యలో వస్తుందమ్మా. అంటే అంత చీప్ హైడ్రోజన్ కనుక మనం తయారు చేయగలిగే పరిస్థితి వచ్చినప్పుడు దాని నుంచి మనకి దాని అనుబంధ సంస్థలుగా అనేకమైనటువంటి పరిశ్రమలు డెవలప్ అవడానికి చాలా అవకాశం వస్తుందమ్మా. ఇది దాంతో ఏమిటంటే ఈ కేవలం పూడి మడక ఇక్కడ కేవలం అక్కడ ఎన్టీపీసీ హైడ్రోజన్ పవర్ ప్లాంట్లు డెవలప్ అవడం అనేది కాకుండా దాని నుంచి దాన్ని వాడుకునే దానికి వీలుగా వచ్చేటువంటి అనుబంధ సంస్థలు చాలా వస్తాయి. మన ఇప్పుడు పెట్రోకెమికల్స్ సంస్థలు వీటిలో కూడా మనం ఎనర్జీ అవన్నీ వాళ్ళకి అవసరం వస్తూ ఉంటుంది. ఆ ఎనర్జీ హైడ్రోజన్ ఇప్పుడు మిగతా పద్ధతిలో మనం వాడుకోవాలంటే వాళ్ళ ఎనర్జీకి 10 రూపాయలు 15 రూపాయలు కిలోవాట్ యూనిట్ కట్టాల్సిన అవసరం వస్తుంది. దీన్ని హైడ్రోజన్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా పెంచుకొని ఇవన్నీ కెపాసిటీస్ పెంచుకొని ఎవరికి వాళ్ళు స్మాల్ హైడ్రోజన్ పవర్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు అమ్మా. ఎందుకంటే తీర ప్రాంతాలే కాబట్టి వాటి నుంచి వచ్చిన అనుబంధ పరిశ్రమలన్నీ అక్కడ ఆ రకంగా అభివృద్ధి చెందడానికి సుమారు మన శ్రీకాకుళం నుంచి అటు చెన్నై దగ్గర మన నెల్లూరు తడ వరకు మనకి ఈ రకమైన పరిశ్రమలు రావడానికి అనేక అవకాశాలు మెండుగా ఉన్నాయమ్మా. ప్రసాద్ గారు, ఈ గ్రీన్ హైడ్రోజన్ వల్ల ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పులు రావచ్చు అంటారు? ఈ గ్రీన్ హైడ్రోజన్ వల్ల ప్రజల జీవన సరళిలో మార్పులు ఎలా వస్తాయనుకుంటున్నానంటే నేను రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి మనకి విద్యుత్తు ఖర్చు తగ్గుతుంది. అంతేకాకుండా హైడ్రోజన్ మనం కొత్త టెక్నాలజీ వాడి దాని ఖరీదు కూడా తగ్గించగలిగే పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంధనాలకి ఈ కార్లకి వీటికి శిలాజ ఇంధనాలు వాడటం మానేసి అందరూ కూడా ఈ హైడ్రోజన్ కన్వర్టెడ్ కార్స్ వాడటానికి ఛాన్స్ పెరుగుతుందమ్మా. అలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే మీకు సుమారుగా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కాలుష్యరహితంగా తయారవటానికి ఒక చక్కని అవకాశం పెరుగుతుంది. ఎప్పుడైతే మీ కాలుష్యం తగ్గిందో ఈ టెంపరేచర్స్ లాస్ట్ టైం మనం చూసాం అసలు ఎంత ఉడకపోతుంటే 4-5 నెలల పాటు అసలు ఎవరో కూడా ఇంట్లో ఉన్న బయట ఉన్న ఎక్కడున్నా కానీ కదలలేని పరిస్థితి వచ్చేసింది వాతావరణం. ఆ పరిస్థితులు కొంచెం తగ్గటానికి మనకి ఒక వెసులుబాటు రావడానికి ఉపయోగపడటమే కాకుండా ఈ ఉద్యోగ అవకాశాలు కూడా పరిశ్రమలు ఎప్పుడైతే పెరుగుతున్నాయి ఉద్యోగ అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. కాబట్టి ఒక పక్కనేమో ఈ జీవన ఆదాయం పెరుగుతుంది, దాంతో జీవన స్థాయి పెరుగుతుంది, వాళ్ళకు కావలసినటువంటి లగ్జరీస్ అన్నీ కూడా ఖర్చు లేకుండా చాలా అతి స్వల్ప ఖర్చుతో ఎక్కువ సుఖవంతమైన జీవితం గడపడానికి ఆదర్శవంతమైన జీవితం అంటే ఎట్లా సుఖవంతం అంటే కేవలం ఏసీలు ఇట్లా కూర్చోవడం అనేది కాకుండా మొత్తం టెక్నాలజీ యూజ్ చేసి ఇవన్నీ ఇప్పుడు రేపు భవిష్యత్తులో ఈ వారి అవసరాలకి అనుగుణంగా మార్చుకోవడానికి అవకాశం పెరుగుతుంది. సో ప్రజల జీవనశైలిలో కూడా ఎప్పుడైతే కాలుష్యం తగ్గి మనకి ఇలాంటి శిలాజంధ్రాలు మనం వాడకూడదనే భావం వాళ్ళకి పెరిగి ఇది వచ్చిందో వాళ్ళు ఆ రెవల్యూషను ఆ థాట్స్ వచ్చినాయో మిగతా యూటిలైజేషన్ కూడా మిగతా వృధాలు వ్యర్థ పదార్థాల గురించి కూడా వాళ్ళు చక్కగా ఆలోచించడం వ్యర్థం లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయటం అవి జరుగుతాయండి. వెంకటేశ్వర గారు, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఈ గ్రీన్ హైడ్రోజన్ మొత్తంగా అసలు ఎలాంటి అవకాశాలు అందించవచ్చు అంటారు? ఇండస్ట్రీ డెవలప్ అవుతుందండి, కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మీరు చెప్పినట్టు ఎన్టీపీసీ కానివ్వండి, గ్రీన్కో కానివ్వండి, ఇంకా చాలా ఇండస్ట్రీస్ దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి చాలా ఇన్వెస్ట్మెంట్ తెస్తున్నాయి. దానివలన మనకి ఒకటేమో పొల్యూషన్ తగ్గుతుంది, ఇంకోటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి చాలా దోహదపడుతుంది, చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. అది ఒక పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు మనకి, పెద్ద సమస్య అన్ఎంప్లాయ్మెంట్ సమస్య, అది తగ్గించవచ్చు. ఇంకోటేమో
మనము ఫారెక్స్ పెంచుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది గ్రీన్ హైడ్రోజన్ను. సో ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి మనకి. అందువలన మన తెలుగు రాష్ట్రాలు రెండు బాగా ప్రయత్నిస్తున్నాయి ఈ గ్రీన్ హైడ్రోజన్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి. ప్రతిధ్వని చర్చలో పాల్గొన్న వెంకటేశ్వర్ల గారికి అలాగే ప్రసాద్ గారికి ధన్యవాదాలండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.